Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 87. అవును, పిచ్చే పట్టింది నాకు. నా టెన్షన్ అసలు ఎవరికీ అర్థం కావడం లేదు. నేనెంత భయపడుతున్నానో అనేది ఒక్కరికి కూడా తెలియడం లేదు. నేనేమైనా తిన్నది అరక్క చెప్తున్నానా? అయినా నాకు కూడా ప్రయోజకుడైన భర్త ఉంటేనే గౌరవం ఉంటుంది, మా పుట్టింట్లో అయినా, మా ఇంటి దగ్గర అయినా కూడా. అలాంటి నేనే మిమ్మల్ని ఆఫీస్‌కి వెళ్ళొద్దు అంటున్నానంటే, మీ గురించి నేనెంత టెన్షన్ పడుతున్నానో ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్లీజ్, నాకు చాలా భయంగా ఉందని దక్ష కర్ణం మొహాన్ని పట్టుకుని కంగారుగా చూస్తూ చెప్పడంతో ఆమె టెన్షన్ అర్థమైన విశ్వనాథ్ కొడుకుని పక్కకు తీసుకువెళ్ళి, కోడలు బాగా కంగారు పడుతోందిరా, తన ప్రశాంతత కోసం ఒక వారం రోజులు మీరెక్కడికైనా వెళ్ళి రావచ్చు కదా అనగానే, తను అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు అంటుంటే మీరేంటి డాడీ బయటికి వెళ్ళి రమ్మంటారు అన్నాడు కర్ణ. అయితే వారం రోజులు ఇంట్లోనే ఉండరా? నష్టమే ఉంది. కావాలంటే ఇంటి నుంచి కూడా వర్క్ మేనేజ్ చేయొచ్చు. నీ క్యాబిన్‌కి వచ్చి ఇచ్చే స్టాటిస్టిక్స్ డీటెయిల్స్, మేనేజ్మెంట్ డీటెయిల్స్ అన్నీ మేనేజర్ మెయిల్ చేస్తాడు. లేదంటే నాకొచ్చి ఇచ్చినా నేను మెయిల్ చేస్తాను అనగానే, కానీ డాడీ ఇప్పుడు ఇంట్లో ఉంటే ఆఫీస్‌లో స్టాఫ్ అంతా ఏమనుకుంటారు? పెళ్లి కాగానే పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు అనుకోరా అనగానే, అనుకోనివ్వు. అనుకుంటే నష్టమేంటి? నువ్వింకా చాలా మందికి ఆదర్శంగా ఉంటావు అనగానే, ఏంటి పని మానేసి ఇంట్లో ఉండడంలోనా అని అడిగాడు వెటకారంగా. అలా కాదు భార్యని ప్రేమించడంలో అనగానే, కానీ డాడీ అని అంటుంటే ఇంకేం ఆలోచించకు, ఏం కాదు, అయినా ఆఫీస్ ఎంత దూరం ఉందని 10 నిమిషాల్లో వెళ్ళిపోతాను అనగానే, కేర్ఫుల్ డాడీ, ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పడానికి మాత్రం ఆలోచించొద్దు అని చెప్పడంతో, నేను చెప్పకపోయినా అక్కడ నీ తోకలు ఉంటారు కదా బాబు నీకు చెప్పడానికి అనగానే, నవ్వుతూ ఆమె దగ్గరకు వచ్చి, ఓకే ఓకే, నీ హ్యాపీనెస్ కోసం నేను ఇంట్లోనే ఉంటున్నాను చాలా అనగానే దక్ష ఊపిరి పీల్చుకుంది. దక్షని చూసి ధాత్రి, వసుంధర, విశాలాక్షమ్మ ముగ్గురు ఒకరినొకరు చూసుకుని, ఇప్పుడు ప్రశాంతంగా ఉందా తల్లి నీకు అని అడగడంతో, చాలా ప్రశాంతంగా ఉంది, మీరు నాతో రండి అని అంటూ కర్ణచేయి పట్టుకుని గదిలోకి తీసుకెళ్ళి, ఇక్కడ నుంచి మీరు కదలొద్దు అనగానే, ఆఫీస్కి వెళ్ళొద్దన్నావు బాగానే ఉంది, ఇంట్లో కూడా తిరగనివ్వవా నన్ను అని అడిగేసరికి, అసలు రూమ్ దాటి మీరు రావద్దు, బాల్కనీలోకి కూడా వెళ్ళొద్దు అనగానే, నీకు పిచ్చి పట్టింది అనగానే, అవును, మీకేమైనా అవుతుందని పిచ్చి పడుతుంది నాకు అనగానే, ఆమె ప్రేమ చూసి నవ్వుకుంటూ నడుం పట్టుకుని ఒడిలోకి లాక్కొని పెదాలని అందుకుని, నాకేమవుతుంది బుజ్జికొండ అని అడిగాడు. నీకేం అవ్వకూడదని నా బాధ బంగారు కొండ అని మనసులో అనుకుంటూ అతన్ని గాఢంగా అల్లుకొని, ఇంత ప్రేమించే భర్తని నేను ఏ కారణంగానూ దూరం చేసుకోవాలని అనుకోవడం లేదు, నా వల్ల కాదు అని చెప్పడంతో, నాకేం అవుతుంది, ఎందుకు అనవసరంగా టెన్షన్ పడిపోతున్నావు అని అంటూ ఉంటే, మీకేం అర్థం కాదు, పదండి నేను స్నానం చేపిస్తాను అనగానే, ఏంటి అని కర్ణ షాక్ అవ్వడంతో, అవును, బాత్రూంలో కూడా గీజర్ ఉంది కదా అనగానే, కర్ణ తల పట్టుకుని, నీ పిచ్చికి హద్దు లేకుండా పోతోంది అని అంటున్నా వినకుండా, అతన్ని తీసుకెళ్ళి స్నానం అయిపోయిన తర్వాత తీసుకొచ్చి తల తుడుస్తూ, అక్కడే కూర్చోండి, కాఫీ టిఫిన్ అన్నీ తీసుకొచ్చి నేనే తినిపిస్తాను అని చెప్పడంతో, ఒక రూమ్లో కదలకుండా నేను కూర్చోలేనే, అట్లీస్ట్ గార్డెన్లో తిరుగుతాను అనగానే, లేదు, గార్డెన్లో గడ్డి ఎక్కువగా మొలిచింది అని చెప్పడంతో, అయితే పాములు వస్తాయి అంటావా అన్నాడు వెటకారంగా. కర్ణ తల పట్టుకొని, పోయి ఏదో ఒకటి తీసుకొని రా అని చెప్పి బెడ్ మీద బెడ్ రెస్ట్‌కి ఆనుకొని కూర్చోవడంతో, కదలొద్దు, నా కళ్ళు కప్పి మీరెక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి వెళ్ళడంతో తల పట్టుకుంటే, ఇంతలో కర్ణ మొబైల్ రింగ్ అయ్యేసరికి అది సిద్ధార్థ దగ్గర నుంచి కావడంతో, ఇన్ని రోజులకి ఫోన్ చేస్తున్నాడేంటి వీడు అనుకుంటూ
ఫోన్ రిసీవ్ చేసుకొని ఏంట్రా ఇప్పుడు గుర్తొచ్చానా రిసెప్షన్కి కూడా రాలేదు ఎదవా అని అనేసరికి బావా నాకు పెళ్లి కుదిరిందిరా అని సిద్ధార్థ సిగ్గుపడుతుంటే ఎవరా దురదృష్టవంతురాలు అని అడిగేసరికి బావా అని అన్నాడు సిద్ధార్థ్ ఉక్రోషంగా. కర్ణ నవ్వుతూ సరే సరే ఏడవకు అమ్మాయి ఎవరు ఏం చేస్తుంది అని అడిగేసరికి తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ మ్యాట్రిమోనీలో కలుసుకున్నాం ఒకరికొకరు నచ్చాం ఇంట్లో మాట్లాడాం వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు అనగానే పోనీలే మా తింగరోడు కూడా ఒక ఇంటివాడు అవుతున్నాడు అనగానే సిద్ధార్థ సిగ్గుపడుతుంటే ఇంతకీ పెళ్ళెప్పుడు అనగానే పెళ్ళేంటి ముందు ఎంగేజ్మెంట్ ఉంటుంది ఎంగేజ్మెంట్కి రావా అని అడిగేసరికి అదేరా బాబు చెప్పు అనగానే ఎంగేజ్మెంట్ 1 వీక్లో పెళ్ళి ఆ తర్వాత 10 డేస్కి ఉంటుంది అనగానే చంపావు పో అనగానే ఏమైందిరా అని అడిగేసరికి దక్ష గురించి చెప్పేసరికి పాపం తన్ని గురించి బాగా బెంగ పెట్టేసుకున్నట్టుంది అయితే ఎంగేజ్మెంట్కి రావా అనగానే మీ చెల్లెలకి ఫోన్ చేసి నువ్వే మాట్లాడు అన్నాడు కర్ణ. సరే నేను తనతో మాట్లాడతానులే అని చెప్పి సిద్ధార్థ్ ఫోన్ కట్ చేయడంతో ఎవరు ఫోన్ అని అడుగుతూ దక్ష రావడంతో మీ అన్నగాడు అనగాని నాకు అన్నెక్కడున్నాడు అని అయోమయంగా అడిగేసరికి అదే సిద్ధార్థ్ గాడు అనగాని అవునా రిసెప్షన్కి ఎందుకు రాలేదంట అని అడిగేసరికి వాడు పెళ్లి సెట్ చేసుకోవడంలో బిజీగా ఉన్నాడు అనగాని పెళ్లి సెట్ అయిందా అని నవ్వుతూ అడిగేసరికి ఇదే మంచి టైం అనుకుంటూ అవును ఈ వీక్లో ఎంగేజ్మెంట్ ఆ తర్వాత 10 డేస్లో పెళ్ళంట వెళ్దామా అనగానే వెళ్దాం అని చెప్పి లేదు లేదు ఈ వారం రోజులు బయటికి వెళ్ళను అని చెప్పారు కదా అని అనగానే ఇది ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు అనుకున్నాడు. అది వేరు ఇది వేరు కదే వాడు నా బెస్ట్ ఫ్రెండ్ పైగా వాడు నిన్ను సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకుంటాడు వాడు ఎంగేజ్మెంట్కి వెళ్ళకపోతే వాడు ఫీల్ అవుతాడు కదా అనగాని నేను అన్నయ్య ఫోన్ చేస్తే ఏదో ఒకటి చెప్తానులే మీరు మాత్రం వస్తానని మాట ఇవ్వకండి అనగాని సరే అని కోపంగా చెప్పడంతో కోపం వస్తుందా అనగాని మరి రాదా పిచ్చితనంతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు నువ్వు అనగాని సరే అలాగే అనుకోండి అని కాఫీ కప్పు పక్కన పెట్టి నోరు తెరవండి అనగానే నేను తింటానులే నాకు చేతులు ఉన్నాయి అని వెటకారంగా అనగానే ఎందుకు అంత కోపం మీకు చేతులు ఉన్నాయని నాకు తెలుసు అయినా కూడా నేనే తినిపిస్తాను అని చెప్పి దోశ కట్ చేసి చట్నీలో ముంచి అతనికి తినిపిస్తూ ఉంటే ఆమె చేత్తో తినడం అతనికి నచ్చుతున్నా కూడా తను తినిపించే ఉద్దేశం వేరు కాబట్టి తలనొప్పి వస్తోంది అయ్యగారికి. తనే కొసరి కొసరి బ్రేక్‌ఫాస్ట్ తినిపించి కాఫీ తాగండి అనగానే, ఇది కూడా వేడివేడిగా ఉంది. మళ్ళీ తాగడం రాక చేతి మీద పోసుకుంటానేమో అని వెటకారంగా అనగానే, దక్ష మూతి ముడుచుకొని చూస్తూ ఉంటే ఏం చేస్తున్నార్రా అని విశాలాక్షమ్మ రాగానే, నీ మనవరాలు పిచ్చి తట్టుకోలేక ఎక్కడికైనా పారిపోదామని ప్లాన్ చేస్తున్నాను నానమ్మ అనగానే, అదేం మాటరా అనగానే, మరి లేకపోతే ఏంటి బ్రేక్‌ఫాస్ట్ కూడా అదే తినిపిస్తోంది అనగానే, తినిపించనివ్వరా? అదంటే నీకు పిచ్చి కదా! దాని చేత్తో తినడానికి ఇంకా సంబరంగా ఉండాలి కానీ, ఎందుకు వెటకారం అనగానే, దానంతట అది రోజు వచ్చి తినిపిస్తే 3 పూటలు ఇంటికొచ్చి దాని చేత్తో తినడానికి నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు కానమ్మా. కానీ నాకేదో అవుతుందని ఓవర్‌గా కేర్ చేస్తావు చూడు, అదే నచ్చడం లేదు అన్నాడు. మామూలుగానే నీ పెళ్ళాం నీకు టైం ఇవ్వడం లేదని గోల చేస్తావు. అలాంటిది దానంతట అదొచ్చి టైం ఇస్తుంటే ఏంట్రా నీ ప్రాబ్లమ్ అనగానే కర్ణ మొహం తిప్పుకుంటే నువ్వు కూడా నీ భయంతో వాడిని మరీ ఊపిరి ఆడనివ్వకుండా చేయకే. ఏమవ్వదు ఇంట్లో నీ మాట కొద్దీ ఉంటానని చెప్పాడు కదా అనగానే అమ్మమ్మ మీరు ఆయన దగ్గర కూర్చోండి మధ్యాహ్నానికి భోజనం చేయాలని అత్తయ్య పిలిచింది. మేమిద్దరం కిచెన్‌లో ఉంటే మీ మనవడి కాళ్ళు ఆగవు. తుంటారి వేషాలు వేస్తూ ఉంటాడు అనగానే కర్ణ దక్ష వైపు సీరియస్‌గా చూడడంతో ఎందుకలా చూస్తున్నారు? మీరెక్కడికి వెళ్ళను అని నాకు మాటిచ్చారు. తర్వాత మీ ఇష్టం అని చెప్పడంతో, నానమ్మ దీని పిచ్చితో నాకు పిచ్చెక్కుతోంది అన్నాడు కర్ణ.
అబ్బా దాని భయం దాందిలేరా, అనవసరంగా తిట్టకు అని విశాలాక్షమ్మ ఇటువైపు చెబుతుంటేనే వీళ్ళిద్దరి మధ్య ఎడబాటు ఏర్పాటు చేయాలనుకుంటే కర్ణ ఇల్లు దాటకుండా దక్ష చేసిందని తెలియడంతో మహేష్ జుట్టు పిక్కున్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.